అగ్నులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి కామాగ్ని, అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకోటి క్రోధాగ్ని. ఇందులో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ కావాలా? అందరూ ఎక్స్పీరియన్స్ హోల్డర్సే కదా. చెప్పండి, క్రోధం వల్ల మనిషి పిచ్చివాడు అవుతాడా లేదా? చెప్పండి, ఇందులో అనుమానమే ఉంది. క్రోధాగ్ని వల్ల, కామాగ్ని వల్ల పగ తీర్చుకోవాలనే వాంఛ, అందువల్ల వాడు ఎంతో దిగజారిపోతాడు. అందుకే ఈ యోగాగ్ని ఏమగ్నో చెప్పండి? రెండు మాటల్లో, ఒకటి భోగాగ్ని, కామ క్రోధ లోభ మోహ అహంకారం, పగ తీర్చుకునే వాంఛ. భోగాగ్ని మనిషిని నిలువున దహించి వేస్తుంది. కానీ ఈ యోగాగ్ని అనేది సకల రోగాల నుంచి ఇలా 5 నిమిషాలు చేయాలి. నేను ఇంతవరకు మెల్లగా చేశాను, ఇప్పుడు కాస్త వేగంగా చేస్తాను. మీకు వీలైనంత వేగంగా, ఇలా ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఎంత వీలైతే అంత. సూపర్ ఫాస్ట్, యథాశక్తితో చెయ్యండి, ఎంత వీలైతే అంత. పెద్ద పెద్దగా శ్వాస తీసుకుంటూ, ఒక్కొక్క కాలితో, తర్వాత 2 కాళ్లతోనూ ఈరోజు మీ సకల రకాలైన భ్రమలు, బూటకాలు, అన్ని రకాల ఆలోచనలు నేను వదిలించాలి. మీవి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోని అందరివి. ఇది అసత్యపు మాట. బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, అసిడిటీ, ఆర్థరైటిస్, కాన్స్టిపేషన్, కొలైటిస్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవెప్పటికీ పోవనేది. నాతో పాటు కలిసి చెప్పండి, నేను భగవంతుని యొక్క అంశను, ఋషుల యొక్క వంశాన్ని. నేను నిత్య శబ్దబద్ధుడనై, ముక్త స్వభావంతో, సచ్చిదానంద స్వరూపంతో, అజరామరుడనై, నిత్య అవినాశినై, ధ్యానమయుడనై, జ్యోతిర్మయుడనవుతాను, తేజోమయుడనవుతాను, సుఖమయుణ్ణవుతాను, శాంతిమయుణ్ణవుతాను, ఆత్మనవుతాను. పెద్ద పెద్దగా శ్వాస తీసుకుంటూ, ఒక్క కాలితో, 2 కాళ్లతో, అర్ధలాసన్, పాదముద్రాసన్. తెల్లవారుజామునే లేచి మీ సత్య స్వరూపంతో కలిసి ఇలా యోగ సిద్ధ వ్రతులు కావాలి. అప్పుడే మీలోని సకల రోగాలు దూరం అయిపోతాయి. ఎక్కడ రోగం ఉంది, ఎక్కడ దుఃఖం, దారిద్ర్యం ఉన్నాయి, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఆ పరమాత్మ, అలాగే ఒక చిన్న పిండంలో కూడా ఈ బ్రహ్మాండం యొక్క సంపూర్ణమైన శక్తిని ప్రసాదించాడు. మనుషులకు అజ్ఞానం ఉంటుంది, అవివేకం ఉంటుంది. అతడికి భగవంతుడు సర్వం ప్రసాదించి ఉంటాడు. కానీ అతడు తనని తానే గుర్తించలేడు. తనలో ఉన్న ఆ సర్వశక్తి సామర్థ్యాలను గుర్తించలేడు. ఎంత ఆశ్చర్యం కదా. ఒక్కొక్క కాలితో చేయండి, తర్వాత 2 కాళ్లతోనూ చేయండి, అర్ధలాసనం, తర్వాత పాదముక్తాసనం చేయండి. ఆత్మనైన నా గురించి, నా మనసు గురించి, నా భావోద్వేగం గురించి, నా శక్తి గురించి నిన్ను నువ్వే తెలుసుకో. గుండ్రంగా తిరగాలి, పెద్ద పెద్ద రౌండ్లు. ముందు మెల్లగా, తర్వాత మధ్యమ గతితో, తర్వాత వేగంగా, తర్వాత బాగా వేగంగా, వేగాన్ని పెంచుతూ ఉండాలి. నేను 1000 సార్లు, 1,00,000 సార్లు ఈ విషయం చెప్పాను. నాకు ఈ ప్రపంచంలో కల్లా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భగవంతుడికి ఎటువంటి భేదభావాలు, పక్షపాతాలు లేవు. నో డిస్క్రిమినేషన్, నో ఇంజస్టిస్. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఈక్వల్. నాలెడ్జ్, విజ్డమ్, స్ట్రెంగ్త్, అందరికీ ఒకే రకమైన ఛాస. ప్రతి ఒక్కరికి భగవంతుడు సకల సామర్థ్యాలు
ఒకే విధంగా ప్రసాదించాడు. కానీ ఆ వ్యక్తి కొందరైతే తమ శక్తిని 1 నుంచి 5% వరకే తెలుసుకోగలుగుతున్నారు. ఎవరినైతే ఈ ప్రపంచంలో గొప్ప బలశాలి, శక్తివంతుడు, మహానుభావుడు, యుగ పురుషుడు, అవతార పురుషుడు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు, వాళ్ళందరూ ఈ శతాబ్దంలోని మహానాయకులు. హాలీవుడ్లో, బాలీవుడ్లో, క్రికెట్లో, కబడ్డీలో, కుస్తీలో వీళ్ళందరినీ మహానాయకులు అంటారు. వాళ్ళని విశ్వ విజేతలు అంటారు. ఎందుకంటే ఈ విశ్వం నిర్ణయించింది. ఎవరి గురించి అయితే ఇలా చెప్పుకుంటారో, ఎవరైతే ఫిజికలీ, మెంటలీ, ఎకనామికలీ, పొలిటికలీ, స్పిరిచువలీ, రిలీజియస్లీ అలాంటి వాళ్ళంతా ఈ ప్రపంచంలో అధికారాన్ని చలాయిస్తున్నారు. వాళ్ళలో ఉన్న రహస్యం ఏమిటి? వాళ్ళలో ఉన్న రహస్యం ఏమిటంటే వాళ్ళు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను అధికంగా చూసుకుంటే 1 నుంచి 10% ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అనంతమైనటువంటి ధ్యాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి.